వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 దానికి సంబంధించి ఒక చర్చ జరగాలి. నిన్న సిపిఐ వారి ఆధ్వర్యంలో విజయవాడలో ఎక్కడో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దానికి అన్ని పార్టీల నుంచి కూడా దాదాపుగా హాజరయ్యారు, ఎక్సెప్ట్ ఫ్యూ. దాంట్లో ఆల్రెడీ పేర్లు చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ చర్చ జరగాలి. దాని మీద ఇప్పుడు ఏం జరుగుతోంది అనే దానికి చిన్న బ్రీఫ్ ఇస్తా. దాంట్లో ఏబి వెంకటేశ్వరరావు గారు, అంబటి రాంబాబు గారు, పివి సునీల్ కుమార్, నెయ్యి మహేశ్వరరావు గారు, ఇతరత్ర ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు గారి పేరు ఇప్పుడు ఎందుకు బలంగా ఎక్కువ వినిపిస్తోంది అన్న పాయింట్ వస్తే 22A సమస్యకి సంబంధించి ఆయన డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నారు. సెంటర్ ఫర్ లిబర్టీ నల్లమో చక్రవర్తి గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు అండ్ దేర్ టీమ్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న అక్కడికి వెళ్ళి ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటిది, ఆయన చర్చించాలి అనుకున్నటువంటిది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మిగతా వాళ్ళ అభిప్రాయంతో ఆయనకి సంబంధం లేదు అక్కడ. ఇట్ డజంట్ మీన్ నేను ఆయనకి ఏదో వెనకేసుకొస్తున్నాను అనేటువంటి అభిప్రాయం మేబీ కొంతమంది కలగొచ్చు, కానీ వాస్తవిక దృక్పథంతో మాట్లాడాలి. కాబట్టి అక్కడ ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడింది ఏంటి అంటే, ఈ యూఏపీఏ చట్టానికి సంబంధించి తీవ్రమైనటువంటి చర్చ ఖచ్చితంగా జరగాలి. చట్టం అమలు తీరు మీద కూడా అంతే తీవ్రమైనటువంటి చర్చ జరగాలి. దేశ భద్రత కోసం తీసుకొచ్చినటువంటి ఈ యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ వంటి కఠినమైనటువంటి చట్టాలు మనకి ఇప్పుడు అవసరమా, వాటి పరిధి ఎంతవరకు ఉండాలి, వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు, జాతీయ భద్రతల మధ్య సమతుల్యత ఎలా ఉండాలి, అలాంటి అంశాల మీద ప్రజాస్వామ్యంలో విస్తృత చర్చ జరగడం అనేది సహజం. అలాంటి చర్చలు జరగాలి కూడా. అయితే ఈ చర్చ అక్కడతో ఆగిపోకూడదు. ఆ చట్టాన్ని ఎవరిపై, ఏ పరిస్థితుల్లో, ఏ ఆధారాలతో ప్రయోగిస్తున్నారు, ఒకే తరహా ఆరోపణలు ఉన్న కేసుల్లో ఒకరికి ఒక ప్రమాణం, మరొకరికి మరొక ప్రమాణం ఏమైనా అనుసరిస్తున్నారా, దర్యాప్తు సంస్థలు, రాజకీయ పార్టీలు, మీడియా, పౌర సమాజం కేసుల్ని ఒకే గీటు రాయితోటి కొలుస్తున్నాయా అనే ప్రశ్నలు కూడా అంతే ముఖ్యమైనవి. ఆయన మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, నేను రాసుకున్నటువంటి స్క్రిప్ట్ అండి ఇది. నేను ఆలోచించి నేను రాసుకున్నటువంటిదే ఈ 4-5 పాయింట్లు కూడా. ఆయన అన్నది ఒకటే, భావ ప్రకటన అనేటువంటిది. ఎస్, డెఫినెట్గా దీని మీద కూడా మాట్లాడాలి. ఆ భావ ప్రకటన అనే దానికి, సివిక్ సెన్స్ అనేటువంటి దానికి సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పింది, ఆ సంయమనం పాటించాలి. భావ ప్రకటన స్వేచ్ఛలో సంయమనం, స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పారు చూసారా. అక్కడ కూడా ఒక సమగ్రమైనటువంటి చర్చ కూడా జరగాలి. అయితే ఇక్కడ ఈ రాజకీయ పార్టీల వైఖరి, తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తి మీద యూఏపీఏ చట్టం నమోదైతే ఆ చట్టాన్ని ప్రజాస్వామ్య వ్యతిరేకం అని అంటారు. అదే ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తిపై నమోదైతే దేశ భద్రత కోసం అవసరమైన చట్టంగా లేదు చర్యగా సమర్థిస్తారు. ఒకే చట్టాన్ని వ్యక్తిని బట్టి, పార్టీని బట్టి, రాజకీయ ప్రయోజనాలను బట్టి అంచనా వేయడం అనేది ప్రజాస్వామ్య విలువలకి అనుకూలం కాదు. ఒక వ్యక్తి నిర్దోష లేదా దోష అనేది కోర్టు తేల్చాల్సినటువంటి విషయం. కానీ చట్టాల విషయంలో మన ప్రమాణాలు మాత్రం చాలా స్థిరంగా ఉండాలి. మనకి నచ్చిన వ్యక్తికి ఒక న్యాయం, నచ్చని వ్యక్తికి మరొక న్యాయం అనేటువంటి ధోరణి కొనసాగితే అసలు చట్టంపై జరిగే చర్చ కూడా తన విశ్వసనీయతని కోల్పోతుంది. తర్వాత చర్చ జరగాల్సింది కేవలం యూఏపీఏ చట్టం గురించి మాత్రమే కాదు, ఆ చట్టం అమలులో పారదర్శకత, దర్యాప్తు ప్రమాణాలు, న్యాయ ప్రక్రియ, రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి, మీడియా చూపుతున్న ఎంపిక చేసుకున్నటువంటి ఒక స్పందన, ఈ మొత్తం వ్యవస్థ గురించి సమానంగా చర్చ జరగాలి. నిష్పక్షపాతంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో చట్టాలపై విమర్శించే హక్కు ఎంత ముఖ్యమో వాటిని ఒకే ప్రమాణంతో అంచనా వేసేటువంటి బాధ్యత కూడా మనకి అంతే ముఖ్యమైనది. ఇందులో ఫ్యూ ఎగ్జాంపుల్స్. ప్రశ్న జోసెఫ్కి సంబంధించి వచ్చింది. భావ ప్రకటన, తను ఒక మాట మాట్లాడాడు, అది చాలామందికి నచ్చలేదు. దానికి కౌంటర్గా ఇంకొక మాట మాట్లాడారు. తను తప్పు మాట్లాడాడు, దానికి కౌంటర్గా ఆధారాలతో ఇంకొక మాట మాట్లాడారు. ఇది ఒక స్మూత్ వేలో వెళ్ళిపోయేటువంటిది. పరిధిని మించి కావాలని టార్గెటెడ్గా మాట్లాడుతున్నటువంటి దానికి సంబంధించి ఏవైతే 4 కేసులు పడ్డాయో, 3 కేసులు ఒక రకంగా, 2025లో ఒక కేసు పడ్డాయో, దాంట్లో సెక్షన్స్ దానికి అనుగుణంగా బెయిల్ అనేటువంటిది వచ్చింది. స్టేషన్ బెయిలా లేదంటే కోర్టులో బెయిలా, ఇవన్నీ కూడా అయ్యాయి. ఈ యూఏపీఏ ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే, దాని తర్వాత లేదు వీడి ఈ మాటలు మాత్రమే కాదు, ఇలా కూడా మాట్లాడాడు, దాంట్లో ఉన్నటువంటిది వేరు. దీని వెనకాల ఒక ఎకోసిస్టమ్ ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇప్పుడు దానికి సంబంధించి ఆధారాలు వీటన్నిటి కోసం కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లెట్ దెమ్ డూ ఇట్. ఇప్పుడు యూఏపీఏ చట్టం కింద తీసుకెళ్ళిపోయి అతన్ని కంప్లీట్గా అరెస్ట్ చేసేసి సెంటెన్స్ అని ఏం చెప్పలేదు కదా. జస్ట్ 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. ఇప్పుడు పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు. ఆ కస్టడీకి సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతోంది. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత మనం మాట్లాడచ్చు. తదుపరి ఏబి వెంకటేశ్వర గారు చెప్పారు, భావ ప్రకటన అనేటువంటి దాని దగ్గరకు వచ్చేసరికి యూట్యూబ్స్ అంటే ఏంటి, ఈ డిజిటల్ మీడియా ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడికి అయిపోయింది. అయితే చాలామంది నిన్నటి నుంచి ఏబి వెంకటేశ్వరరావు గారు అంత కళ్ళేసుకుని అంబటి రాంబాబు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే మరి ఆయనకి ఏం అర్థమైందో
అన్నటువంటి దగ్గర ఇప్పుడు ఆయన్ని వివాదంలోకి లాక్కొచ్చారు. సరే, మరి ఆయన అందులోకి ఏ విధంగా వెళ్ళారో, ఆయన అభిప్రాయం తెలియజేయడానికి వెళ్ళారా అంటే ఎస్, డెఫినెట్గా ఆయనకు ఆ హక్కు ఉంది. వామపక్షాల వాళ్ళు పిలిచి ఉండొచ్చు, అయ్యా మీరు కూడా మాజీ ఐపీఎస్ కదా, చట్టాల మీద మీకు అవగాహన ఉంది కదా, మరి ఇది ఎంతవరకు సమంజసం అంటే ఆయన అభిప్రాయం చెప్పడానికి వరకే తీసుకోవాలి తప్ప ఆయనకి ఏదో పొలిటిసైజ్ చేసి దీనికి వ్యతిరేకంగా ఉన్నారు లేదంటే ఇంకోటి అనేటువంటి పాయింట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వదు. అది ఒకటి. అయితే ఇక్కడ జరిగినటువంటి కొన్ని తప్పులు చెప్పారుగా, సోషల్ మీడియా అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఏం జరుగుతోంది అనేది దానికి సంబంధించే నల్లమో చక్రవర్తి గారు ఇంకొక పోస్ట్ వేశారు నిన్న. అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు, అంబటరాంబాబు గారు ఒకే పక్కన ఉన్నారంటే దానికి కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దానికి నన్నేం చేయమంటారా నాయన, నేను వెళ్ళాను, అంతకుముందే వెళ్ళి కూర్చున్నాను, ఆయన చాలా ఆలస్యంగా వచ్చాడు, కర్మకాలి నా పక్క సీటే ఆయన ఖాళీ ఉంది, అక్కడే వచ్చి కూర్చున్నాడు. నువ్వు ఆ పార్టీ కాబట్టి మీరు గతంలో నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు కాబట్టి నా పక్కన కూర్చోకు అని చెప్పి అక్కడ పంపేయాలా, లేదంటే నేను బయటకు వచ్చేయాలా, ఏం చేయాలి? నేను అక్కడికి వెళ్ళింది నా అభిప్రాయం చెప్పడానికి మాత్రమే. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు దేనికి ఇది చేసుకున్నారు, ఇదంతా నాకు సంబంధం లేదు, నాకు అసలు దాంతో ఎటువంటి రిలేషన్ లేదు. నేను వెళ్ళింది సిపిఐ వాళ్ళు ఇది పెట్టారు, నా అభిప్రాయం యూఏపీఏ చట్టం అది ఈ పర్టిక్యులర్ మనిషి మీద పెట్టడం లేదు ఇంకొకళ్ళ మీద పెట్టడం, రేపొద్దున ప్రభుత్వం మారితే ఇదే చట్టాన్ని వేరే వాళ్ళ మీద పెడితే అప్పుడేంటి పరిస్థితి అన్నది అభిప్రాయం చెప్పడానికి వెళ్ళారని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చారు, అయిపోయింది. ఇక సోషల్ మీడియాలో ఆయన్ని కాస్త వ్యక్తిత్వ హననం చేసేలాగా మీద అర్థమైందిలేండి అంటూ కొన్ని మాటలు మాట్లాడినప్పుడు నల్లమో చక్రవర్తి గారికి కొంచెం కోపం వచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు ఆయన ఒక ఫోటోని షేర్ చేశారు. ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు, విజయసాయిరెడ్డి గారు పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకున్నటువంటి ఫోటో. మేబీ అది షేర్ చేయకుండా ఉండాల్సిందేమో చక్రవర్తి గారు ఆ పర్టికులర్ది. ఎందుకనంటే సందర్భం అనేటువంటిది వేరు, అది సందర్భం వేరు. ఆ రోజు తారకరత్న గారు చనిపోయినటువంటి తరుణంలో కుటుంబ పెద్దగా ఆయన వెళ్ళారు. అట్ ద సేమ్ టైం విజయసాయిరెడ్డికి తారకరత్న కూడా బంధువే, వరుసగా అల్లుడు అవుతాడు, రైట్? ఆ లెక్కన అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సందర్భానికి సంబంధించిన ఫోటో పెట్టడం అనేది కాస్త మిస్ఫైర్ అయింది. మీరు చెప్పాల్సినటువంటిది చెప్పండి సార్, తప్పు లేదు, కానీ ఇక్కడ సందర్భం వేరు. ఇక్కడ ప్రశ్న జోసెఫ్ది, దానికి సంబంధించిన యూఏపీఏ చట్టం, దీనికి సంబంధించినటువంటి సందర్భం వేరు, అక్కడ జరిగినటువంటిది వేరు, దాన్ని దీంట్లోకి తీసుకురావడం అనేది పొరపాటు అని కూడా చెప్పడం జరిగింది. సో ఇది దానికి సంబంధించినటువంటి ఒక ఇంకో ఎగ్జాంపుల్ క్లారిఫికేషన్. సరే, పక్కన పెడితే ఇక్కడ ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటువంటి దానికి, ఆ చట్టానికి మీద ఎంతైతే చర్చ జరుగుతోందో, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న దాని మీద కూడా సమగ్రమైనటువంటి చర్చ జరగాలి, జరిగి తీరాలి. సిపిఐ వాళ్ళు ఫస్ట్ రౌండ్ టేబుల్ అనుకుంటా ఇది పెట్టింది ఈ మధ్యకాలంలో దీని మీద. మరి అంతకుముందు ఉన్నటువంటి అనేక సంఘటనలకు సంబంధించి మరి వారు ఎందుకు రాలేదు అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. ఇంకా అనేక ఉన్నాయి కదా, ఎందుకని వాటి మీద రాలేదు, ఎందుకని చెప్పి ఈ పారామిలిటరీ వాళ్ళ మీద లేదంటే గ్రేహౌండ్స్ వాళ్ళ మీద హిడ్మా ఆ సమయంలో ఎంతమందిని ఏ విధంగా అక్కడ పొట్టన పెట్టుకున్నారు, మరి దానికి సంబంధించి కూడా రావాలి కదా. ఏమన్నా అంటే బూటకప్ ఎన్కౌంటర్లు ఇది అనేస్తారు కానీ ఎస్, డెఫినెట్గా కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో బూటకప్ ఎన్కౌంటర్లు జరిగిన మాట వాస్తవం, ఆధారాలతో సైతం బయటకు వచ్చాయి. ఇంకా కొంతమంది ఏంటంటే భావ ప్రకటన ఉంది కదా అన్నటువంటి పేరుతోటి జరగని వాటిని కూడా జరిగిపోయాయి అని చెప్పి తిమ్మిని బమ్మిని చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి వాటి మీద కూడా చర్చ జరగాలి కదా, అది కూడా ఇక్కడ ఉంది కదా. ఏది అక్కడ ఇంపార్టెంట్ అనేది ఒక పారామీటర్ క్రియేట్ చేసుకోవాలి, అది కూడా జరగాలి. అసలు భావ ప్రకటన స్వేచ్ఛ అనేదానికి ముందు మీనింగ్ చెప్పండి, దాని మీద చేయండి చర్చ. ఎవరో ఒకళ్ళని సమక్స్, అయ్యా మీరు ఫలానా మాట మాట్లాడున్నారు, దానికి అర్థం ఇలా స్ఫురిస్తోంది, ఇది మీ అభిప్రాయమేనా లేదంటే కాదా, ఇలా అడగడం బాగానే ఉంది. ఎరా నా కొడక, నీకు ఎందుకురా ఇది మాట్లాడడానికి, నువ్వు ఎవడరా మాట్లాడడానికి, ఏమనుకుంటున్నావురా నువ్వు అని మాట్లాడితే అప్పుడేం చేయాలి? అవసరమే లేదు అలా మాట్లాడడం. కానీ అలా మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? చట్టపరంగా మరి దానికి ఎటువంటి శిక్షలు ఉన్నాయి, ఎలాంటి శిక్షలు ఉన్నాయి, దానికి ఎంత శిక్ష అనేది ఎలాగా పారామీటర్ చేస్తారు? అంటే ఒక వ్యక్తిని పదే పదే హ్యూమిలియేట్ చేస్తూ అదే రకమైనటువంటి ఆరోపణలు ఆధారాలు లేకపోయినా చేస్తూ దుర్భాషలాడుతూ అదే రకమైనటువంటి భావజాలాన్ని ఆపాదిస్తూ మాట్లాడుతూ ఇది నా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడాలి అసలు? లేదు, శిక్షలో రకాలు ఏమిటి? దీని మీద కూడా సమగ్రమైనటువంటి చర్చ జరగాలి కదా. మరి సిపిఐ వాళ్ళు కానీ లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎప్పుడన్నా దాని మీద చర్చించారా?
డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది, దానికి ఒక సెన్సార్షిప్ అనేది సరిగ్గా లేదు, నోటికొచ్చింది మాట్లాడేసేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే బీప్స్ కూడా వేయాల్సినటువంటి అవసరం లేదు. మనకి బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది. శాటిలైట్ ఛానల్స్ అన్నిటికీ కూడా వాళ్ళ లైసెన్స్ ఉంటుంది, వాళ్ళకి గైడ్లైన్స్ ఉంటాయి. ఎటువంటి భాష మీరు ఉపయోగించాలి, ఎటువంటి భావ వ్యక్తీకరణ చేయాలి, అన్నిటికీ కూడా. ఎక్కడన్నా మైనస్ పడిందా, అందుకే టీఆర్పీ రేటింగ్స్ కూడా మనం మొత్తం కేంద్రం రద్దు చేసి పడేసింది, దాని మీద వ్యాపారం జరుగుతుందని. అది పక్కన పెడితే దాని మీద చర్యలు కూడా తీసుకుంటారు, అవసరమైతే లైసెన్స్లు కూడా క్యాన్సిల్ చేస్తారు. దేశానికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తే. బట్ యూట్యూబ్ దగ్గరికి వచ్చేసరికి అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇక్కడ ఏది కావాలంటే అది మాట్లాడచ్చు. అక్కడ కూడా మళ్ళీ ఏంటి, స్వీయ నియంత్రణ అనేది ఉండాలి. మరి దీని మీద ఎందుకు చర్చ జరగట్లేదు? దీని మీద ఎందుకని సరైనటువంటి చట్టాలు రావట్లేదు? ఇప్పుడు యూఏపీఏ అనేటువంటిది తను మాట్లాడినటువంటి మాటలు, నేను శ్రద్ధాంజలి ఘటించాను, ఓకే శ్రద్ధాంజలి ఘటించాడు, అంతే అయిపోయింది అక్కడికి. ఇప్పుడు మాజీ నక్సలైట్లుగా ఉన్నవాళ్ళు కూడా ఏమో అప్పట్లో హిడ్మాతో కలిసి పని చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి, అరే ఆ రోజుల్లో అక్కడ ఉన్నప్పుడు ఆ భావజాలంతో అన్న ఇట్లా చూసుకునేవాడు ఇది అని ఒక మాట మాట్లాడి, ఎప్పుడో చెప్పాం ప్రజల్లోకి రమ్మని, రాలేదు, ఇంకా అక్కడే ఉన్నాడు. ఏదో రోజు ఇది అవుతుందని తెలుసు, బట్ ఈరోజు అయ్యింది. ఏదేమైనప్పటికీ ఆయనతో ఆ రోజున్నటువంటి సాన్నిహిత్యం అలా ఉండేది. ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తున్నాను. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ అదేదో ఒక పెద్ద వీరుడిలాగా ఈ దేశపు సమగ్రతని కాపాడేటువంటి వీరుడిలాగా కీర్తిస్తూ, ఆయుధం మారొచ్చు కానీ పోరాటం అలాగే ఉంటుంది, ఆయుధం మారొచ్చు కానీ పోరాటం మాత్రం అలాగే ఉంటుంది అనేటువంటి విధంగా చెప్తే, అప్పుడు ఈ యూఏపీఏ అనేది ఈ ప్రశ్న జోసెఫ్ విషయంలో వచ్చింది. సరే రేపన్న రోజు చూస్తారు, జడ్జి గారు అడుగుతారు, ఏంటయ్యా దీనికి పాసిబిలిటీస్ ఏంటి, దీని వెనకాల ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఏ భావజాలం ఉంది, దీనివల్ల ఏం జరుగుతోంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ అది వర్తించదు అనుకోండి, జడ్జి గారే చెప్తారుగా క్లియర్గా, బాబు దీంట్లో యూఏపీఏ వర్తించదు, సరే 14 రోజులు రిమాండ్ పెట్టాలనుకున్నారు, పెట్టారు, అయింది కదా, ఇప్పుడు బెయిల్ ఇవ్వండి, దీనికి తగ్గ సెక్షన్స్ తోటి మీరు రండి, ఆ తర్వాత మిగతాది ఏమైనా ఉంటే చూద్దామని చెప్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మేబీ పోలీసులు ఎక్స్టెండ్ అడుగుతారు, ఏమని, సార్ ఈ 14 రోజులు కాదు, మాకు ఇగో ఇక్కడికి ఈ సాక్ష్యాధారాలు ఇక్కడ వరకు సేకరించాము, మొత్తం డిజిటల్ అన్నీ కూడా డిలీట్ చేసేసాడు, పూర్తిగా ఈ పక్కన పడేశాడు, అందువల్ల మాకు ఇంకొక సమయం కావాలి, అప్పటి వరకు ఇతను బయటకు వదిలితే సాక్షుల్ని ప్రభావితం చేయడమో లేదంటే ఉన్న సాక్ష్యాలని చెరిపేసేటువంటి ఇది ఉందో ఇవన్నీ కూడా చెప్తారు. అప్పుడు ఇంకో 4 రోజులు పెడతారు. 4 రోజుల తర్వాత అన్నా సరే పోలీసులు అక్కడ ఫెయిల్ అయితే ఏ ఆధారాలు చూపించడంలో అప్పుడైనా సరే జడ్జి గారికి డిస్క్రిప్షన్ ఉంది కదా బెయిల్ ఇచ్చేటువంటిది, ఇది కూడా ఆలోచించాలిగా. సో దానికంటే ముందే యూఏపీఏ పెట్టేశారు, ఇది ఎంత కఠినమైనటువంటి యాక్ట్ ఇది అంటే, రేపు పొద్దున్న ఎవడన్నా మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, అప్పుడేం చేస్తారు? ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మీద యూఏపీఏ యాక్ట్ అనేది పడి తీరు ఉండాల్సింది, బట్ అది ఎందుకు పడలేదో తెలీదు. మొత్తానికి ఒక చర్చ అయితే సమగ్రమైనటువంటిది, ఆరోగ్యకరమైనటువంటి చర్చ ఇలాంటి చట్టాల మీద జరగాలి. అట్ ద సేమ్ టైం పరిమితులు, భాషకి భావ ప్రకటనకి పరిమితులు అనే దాని మీద కూడా ఖచ్చితమైనటువంటి చర్చ జరగాలి. అంతే తప్ప ఏదో ఉంది కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి నెరేషన్స్ ఇచ్చేసి అది కంప్లీట్ తప్పది. సో ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన అభిప్రాయాన్ని చెప్పడానికి మాత్రమే వెళ్ళారు. రేపొద్దున పవన్ కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి, నాకు ఈ దేశం అంటే ఇష్టం లేదు, నేను అసలు ఎందుకు పుట్టానా భారతీయుడిగానే నాకే ఇది ఉంది, ఈ దేశం ఇలా ఉండకూడదు అనేటువంటి వ్యాఖ్య చేస్తే నా మీద కూడా యూఏపీఏనే వర్తిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను మాట్లాడింది నా సెన్స్ తోటి, నేను ఈ మాటలు అన్నాను కాబట్టి, ఈ దేశ విచ్ఛిన్నాన్ని నేను కోరుకుంటున్నాను కాబట్టి. సో దేశ విచ్ఛిన్నాన్ని కోరుకునే ఎవరి మీదైనా యూఏపీఏ లాంటి యాక్ట్ ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. అలాగే ఆ మాటలు మాట్లాడకపోయినా ఈ సెక్షన్స్ పెడితే ఏంటి పరిస్థితి, దాని మీద ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. అక్కడి వరకు హెల్దీ, నో ఇష్యూస్ ఎట్ ఆల్. కానీ ఆయన టార్గెట్ చేయడం అనేది కూడా ఇక్కడ పొరపాటు చాలామంది చేసేటువంటిది. అది ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఎందుకంటే అక్కడ కూడా చెప్పారు, సోషల్ మీడియాలో 1,00,000 మాట్లాడతారు, అన్నీ పట్టించుకోమని. నేను అసలు పట్టించుకోనని కూడా ఆయన అన్నారు. అది కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. సో ఇది చాలా లెంగ్దీ ఉందండి, ఇంకా మాట్లాడాలంటే ఎంతన్నా చెప్పొచ్చు ఈ ఎగ్జాంపుల్స్ తోటి. బట్ ఒక సమగ్రమైన చర్చ మాత్రం పబ్లిక్లో కూడా జరగాలి. భాష, భావ వ్యక్తీకరణ, వీటికి పరిమితి ఏమిటి?
ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యకరంగా ఎటువంటి భాష మాట్లాడినా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేనంతసేపు చక్కగా మాట్లాడొచ్చు. కోర్టులు కూడా ఏమీ చేయవు. కానీ కట్టు దాటితే, భాష మారితే, భావం మారితే, భావ వ్యక్తీకరణ మారితే కోర్టులు కూడా కాపాడలేవు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని మీద మీ అభిప్రాయాలు, మీ విలువైనటువంటి సూచనలు కూడా తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.